Excuse me? How would you like to sit in the first class? I have a seat right down there. And this is a friend of mine. లేదు సూర్య, పర్వాలేదు. ఎందుకు? సో వై? తప్పుగా అనుకోకు. నువ్వు ఫ్రీగా ఉంటానంటే అక్కడికి వెళ్ళిపోతాను. Not at all. Okay, so let's talk. Yeah. మా నాన్న పోయిన సంవత్సరం చనిపోయారు. తట్టుకోలేకపోయాను. కానీ నా కొడుకున్నాడు. 5 ఏళ్ళు వాడికి. వాడి మాటలు, వాడి చేసే చిన్న చిన్న విషయాలు 1 సంవత్సరం ఎలా గడిచిందో నాకు తెలియకుండా చేశాయి. అలాంటిదేమైనా ఉంటుంది కదా సూర్య? చూడండి. He's a wonderful person, Daddy. Okay, Surya. Yeah, నేను మీతో చెప్పాను. Daddy. సూర్య, రా. Good to have you back. Sorry. మేము బాధపడ్డాం. Let me take this. లేదు, పర్లేదు. It's okay. Darling. కూర్చో. నువ్వు దేనికి దిగులు పడకు సూర్య. నేను నాన్న ఉన్నాం. ఏమీ మాట్లాడకుండా మౌనంగా ఉన్న రోజుల్లో మీరు నాతో పాటు ఉన్నారు. ఇలా ఇంట్లోనే ఉంటే ఎలా చెప్పు? Yeah. Go. Get some fresh air. Okay, Daddy. ఆ తర్వాత పైకే జీవితం అని గడిపిన రోజులు. ప్రియాతో పరిచయం పెరిగిన రోజులు. She became my best friend, Daddy. Hi, Ra. What? Hey, Priya. ఏమైంది? సడన్గా ఆపేసావే? You pug. Come here. Hey. How are you? Yeah, I'm fine. ఇంట్లో ఒక చిన్న పార్టీ. It's my birthday today. Oh. శ్రేయ వస్తుంది. నువ్వు రావాలి. చూద్దాం. హ్యాపీ బర్త్డే. థ్యాంక్ యూ. God bless you, my child. God bless you. Thank you, uncle. God bless you. God bless you. Thank you. Yes, uncle. You must say it. Oh my God! Stop it, yeah! I hate you. You take this one now. No, I didn't know. మేఘ్నాన్ని మర్చిపోవడానికి ప్రయత్నించిన రోజులు. సూర్య, ఒక బుక్ కొన్నాను నీకోసం. నువ్వు చదవాలి. దానికి నేనే పే చేశాను. నేను మళ్ళీ ఇచ్చేస్తానే. Hey Surya, he is looking at life ahead. థ్యాంక్స్. బాయ్ చెప్పి వెళ్ళిపోయింది. మళ్ళీ తిరిగి చూడలేదు. నాకేదోలా అనిపించింది. ఒక 10 నిమిషాలకు ఒక డిస్టర్బ్డ్ ఫీలింగ్ నాలో. ఒక అన్రెస్ట్. మళ్ళీ ఇంకెప్పుడు తను నాకు కనిపించదేమోనని. మళ్ళీ అవే జ్ఞాపకాలు, అదే బాధ. తట్టుకోలేకపోయాను. మేఘ్నాని మర్చిపోలేకపోయాను. ఆ బాధ నుంచి బయటికి రాలేకపోయాను డాడీ.
మీరు దాచిపెట్టిన బాటిల్ వచ్చింది మామ. ఒక ట్రైన్ ఎక్కి నా లైఫ్ లోకి. స్ట్రక్చర్ మీద తీసుకెళ్లారా? నా కళ్ళ ముందు తీసుకెళ్లారా? చెంచలరా, చెంచలరా, నా చెంచల మామ తను. సరేరా. మేఘ్నా నా మేఘలరా, నా దేవత. మీరు నాకు స్మోకింగ్ కూడా చేయకూడదని చెప్పారు, కానీ నేను అవన్నీ దాటి వేరే ప్రపంచంలోకి వెళ్ళిపోయాను. ఐఎమ్ సారీ డాడీ. డాడ్, just give me 10 minutes. ఓ 10 నిమిషాల తర్వాత రండి. అదేమిటి సూర్య చేతిలో? గివ్ దట్. నో, లేదు, No. నీతో మాట్లాడాలి. గివ్ మీ దట్ ఫస్ట్. No, Daddy. జస్ట్ గివ్ మీ దట్. సూర్య, చేయండి, గివ్ మీ దట్. చేయండి. ఇవ్వు. Please go. లెట్స్ టాక్. లెట్ us హియర్ విల్ టాక్. నీతో మాట్లాడాలి అనుకుంటున్నాను. ఇప్పటిదాకా మాట్లాడకపోవడం నా తప్పే. సూర్య, డాడీ. ఏంట్రా సూర్య, ఏంట్రా ఇదంతా? నో డాడీ, రే, అది ఏమైందిరా లేకపోతే నా నీకు? వల్ల కాదు. నాకు అది కావాలి. నో, చెప్పినా మీకు అర్థం కాదు. నో, యు Please. డోంట్ నీడ్ ఆల్ దిస్. నీకు నేనున్నాను. Dad, no, Dad. What are you doing? ఇవన్నీ ఎంత కష్టపడుకున్నారో తెలుసా? Nonsense. Daddy. మనం మాట్లాడదాం సూర్య, ఇవన్నీ అక్కర్లేదు. డాడీ, నేను బయటికి వెళ్ళమని చెప్పాలి. ఇంత చెయ్యి చేసుకోబోయా. నాకు గుర్తుంది. సూర్య, The first day of my life. నథింగ్. నేను చెప్తాను, ఏం లేదు. Why need this one? లేకపోతే ఎంత కష్టపడుకున్నారో తెలుసా? భారం వస్తారు. పోయింది, పోయింది. I need this one. ఇది లేకపోతే నేను ఏది చేయలేనమ్మా. ఇది లేకపోతే నేను మాట్లాడలేను, నవ్వలేను, నుంచోలేను, కూర్చోలేను, పాడలేను, మర్చిపోలేను, ఏది చేయలేనమ్మా. సూర్య. డ్రగ్స్ ఇదే నన్ను బతికిస్తుంది. లేకపోతే నేను చచ్చిపోయినావు, చచ్చిపోయినావు అంటే. ఇది కావాలి. సూర్య, మీరిద్దరు సంతోషంగా ఉన్నారు కదా, మీకు ఇది అర్థం కాదు. అది won't understand this. బయటికి వెళ్ళండి. Just leave me alone. సూర్య, నేను బయటికి వెళ్తున్నాను. నైట్ రాను. నువ్వెక్కడికి వెళ్ళకర్లేదు సూర్య. You're not going anywhere. సూర్య, సూర్య, నేను చెప్పేది విను సూర్య. ఇవేవి అక్కర్లేదు సూర్య. సూర్య, నా మాట విను ప్లీజ్. వద్దు, ఏమీ అక్కర్లేదు సూర్య. నేనున్నాను, సూర్య. నాన్న ఉన్నాడు. నాన్న, సూర్య ప్లీజ్. వద్దు సూర్య. It's okay. It's okay. సూర్య ప్లీజ్. You please. Oh my God. You'll be okay. నేను ఇలా కంపేర్ చేస్తున్నందుకు ఏమనుకోకు. 10th స్టాండర్డ్ లో ఆ క్రికెట్ మ్యాచ్ జ్ఞాపకం ఉందా? నీది ఎడ్జ్ తగిలింది, నీకు LBW ఇచ్చేశారు. కోపంగా బయటకొచ్చి ఎంతో ఏడ్చావు, అరిచావు. యు వర్ సో యాంగ్రీ. ఆ తర్వాత నీకు బౌలింగ్ ఇచ్చారు, పిచ్చి పట్టినట్టుగా వేశావు. యు గాట్ 6 wickets for 13. నీ కోపాన్నంతటినీ పాజిటివ్ ఎనర్జీగా మార్చావు. ఇప్పుడు కూడా నువ్వు చేయాల్సినది నీ కోపాన్ని, బాధని అన్నిటినీ పాజిటివ్ ఎనర్జీగా మార్చు. ప్లీజ్ సనా, గిటార్ తీసుకో, బయటికి వెళ్ళు, మేక్ సమ్ మ్యూజిక్, అందరినీ సంతోషపెట్టు. ఏవైనా సరే, లైఫ్ హ్యాస్ టు గో ఆన్. రిమెంబర్ దట్. లైఫ్ హ్యాస్ టు గో ఆన్. సూర్య, మీరు నాతో మాట్లాడటం, అది నీకు మీ తెలుసు. ప్రతి మాట నాకు గుర్తుంది. నన్ను నా ప్రపంచం నుంచి బయటికి తీసుకొచ్చింది కూడా మీరే డాడీ.
He's over the top! Dad, just once, darling! శ్రేయ ఎక్కడికి? అమ్మా నేను వెళ్ళి చూస్తాను. Daddy, please, Daddy! అయ్యో! అయ్యో నా పడదు వదిలే! నీ ప్యాంట్ షర్ట్స్ ఒక బ్యాగ్లో ప్యాక్ చేసి ఇస్తాను. ఎక్కడికైనా వెళ్ళిరా, జస్ట్ గో. కానీ మళ్ళీ నా దగ్గరికే రావాలి. అన్నీ వదిలేసిరా. వెళ్తావా? అంత నమ్మకం మీ ఇద్దరికి నా మీద. నేను తిరిగి మీ దగ్గరికి వస్తానని మీకు తెలుసు. అందుకే నన్ను పంపించారు. కాశ్మీర్, శ్రీనగర్, నన్ను నేనే వెతుక్కుంటూ వెళ్ళిన రోజులు. ये कब हुआ सलीम? परसों शाम को स्कूल से आते वक्त बच्चे को अगवा कर लिया. A 5-year-old kid, he's just 5 years old. He doesn't even know what's going on there. If you have my kid over there, please give him back to me. I'll do whatever is necessary to bring him back here. నా జీవితంలోకి మళ్ళీ శంకర్ నారాయణన్, ఆయన కొడుకుని కిడ్నాప్ చేశారన్న విషయం నాకు శ్రీనగర్లో తెలిసింది. నేను శ్రీనగర్ నుంచి బయలుదేరి ఢిల్లీకి వచ్చాను. Please respect my privacy over here. No further steal this is just going to hurt my son. మీరు కూడా ఎందుకు అక్కడికి వెళ్ళావని నన్ను అడిగారు. ఎందుకో తెలీదు. ఆయనకు అలాంటి కష్టం వచ్చిందని తెలియగానే ఆయనతో ఉండాలనిపించింది నాకు. లేదు, నేను మిమ్మల్ని డిస్టర్బ్ చేస్తున్నానని నాకు తెలుసు. 2 నిమిషాలు మాట్లాడి వెళ్దామని వచ్చాను. బట్ ఐఎమ్ ష్యూర్ సార్, వాడికి ఏమీ అవ్వదు. చూడండి, ఐ ఫీల్ రెస్పాన్సిబుల్. నేను ఇంకా కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఇది డబ్బు కోసమే. ఆయన ఇంట్లో ఆయనతో పాటే నన్ను ఉండమన్నారు. ఆదిత్య 5 ఏళ్ళు, వాడెంత భయపడుతుంటాడో ఊహించాను. ఈ ప్రపంచంలో ఎందుకు ఇలాంటి మనుషులు ఉన్నారనిపించింది. మేఘ్నాకి జరిగింది గుర్తుకొచ్చింది. వాళ్ళిద్దరూ పడ్డ బాధ నేను కళ్ళారా చూశాను. నేనున్నప్పుడే మొదటి ఫోన్ కాల్ వచ్చింది. 2 కోట్లు అడిగి బెదిరించారు. सर, सीलमपुर इलाके में छापा मारा जाए तो कैसा रहेगा? फाइल ले जाना। सर, सीलमपुर इलाके में अगर अपने 2-4 आदमी भेजकर बदमाशों को पकड़े तो शायद पता चल जाएगा. वही का आदमी किया होगा सर. ज्यादा स्मार्ट मत बन. क्या करना क्या नहीं करना मेरे को पता है. जा जाके चाय ले गया. పోలీసులు నిర్లక్ష్యంగా ఉండాలనిపించింది. ఆదిత్యాన్ని వెతకాలన్న ఉద్దేశం వాళ్ళకి బలంగా లేదనిపించింది. నాకేమైనా చెయ్యాలనిపించింది. నేనే బయలుదేరాను.
డాడీ యూనో ఢిల్లీలో నేను తిరగని చోటే లేదు. అంతసేపు నడిచాను, ప్రతి వీధి తిరిగాను, ఎవరెవరితోనూ మాట్లాడాను. దాదాపు 1000 మందితో మాట్లాడుంటాను. ఆదిత్యాన్ని వెతుక్కుంటూ వెళ్ళాను ఒక పట్టుదలతో. ఒకడు రోడ్డు ఎక్కాడంటే వాడికి అన్నీ దొరుకుతాయి. ఏం కావాలంటే అది దొరుకుతుంది. రకరకాల విషయాలు తెలుస్తాయని తెలుసుకున్నాను. పిచ్చి వాళ్ళ తయారయ్యాను. నాలో తెలియని ఒక ధైర్యం వచ్చింది. నేను ఇంకొకటిగా మారింది इस एरिया में अప్పుడే డాడీ कोई है जो ऐसा काम करता है? बातचीत नहीं करने का है मुझे तेरे साथ, करना है कि नहीं? नहीं तो फिर निकल यहाँ से. मेरे सवाल जाकर के आंटी से पूछ. आंटी गेट आउट, गेट आउट. हु आर यू बास्टर्ड? एक मिनट. यू आर पुलिस? नो 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 You are police? एक मिनट How come मेरी मैं? बात. How एक come मिनट मैं? मेरी बात. చిన్న పెయిని కిడ్నాప్ చేశారా? నువ్వేంటి అబ్బాయినే కనిపెడతావా? ఈ ఏరియాలో సాది डब्बू मालिक, हाँ. मटिया महल, उसको मालूम रहेगा. अभी जो आप यहाँ से 50 गज की दूरी पे जाएंगे, थोड़ा सा आगे जाके चौक के ऊपर दाहिने मुड़ करके आपको डब्बू मालिक मिलेगा. ఎంతో మంది చెప్పిన పేరు ఒకటే, డబ్బు మాలిక్. डब्बू मालिक. एक लड़की है, 13 साल की है. ये फोटो बेचना है इसको. किसी ने बोला कि आपसे ये काम हो जाएगा. चल फुट यहाँ से, निकलो. ఏవేవో ప్రయత్నాలు చేశాను. भागो यहाँ से. ఆడపిల్లల్ని అమ్మేవాడిగా మారాను.